నమస్కారం. ఎవరున్నారు ఇక్కడ? లోకేష్ గారు వస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ వస్తారా? లోకేష్ గారు వస్తారండి. అంటే మరి షార్ట్ డిస్కషన్ కూడా ఉంది కదా అప్పుడు. మరి ఇప్పుడు కాలేజ్ డిస్కషన్ అయినా కదా మన లిస్ట్ చేసి ఇవాళ గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు షార్ట్ డిస్కషన్ చేస్తారు అధ్యక్ష. ప్రశ్నించాల తర్వాత మెడికల్ గవర్నమెంట్ బిల్స్ టేకప్ చేసిన తర్వాత మెడికల్ ఏంది కదా ఆయన వస్తారేమో. ఇప్పుడు మనోహర్ గారు కూర్చోండి. ఇప్పుడు దుర్గగుడి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్సీలు చాలా మంది అడుగుతున్నారు. అక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లా, కనీసం ఫోన్ ఎత్తట్లా. ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ మెంబర్స్కి కానీ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా పోయింది. అది కొంచెం ఆయన సార్ వస్తారేమో చెప్దామని అనుకున్నాము. అధ్యక్ష, ప్రభుత్వం గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే కొంచెం సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సమయం కేటాయించారు అధ్యక్ష ప్రతిరోజు. అలాగేనండి. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా తప్పకుండా వాళ్ళకి గౌరవార్థాలు ఉంటే లేదు ఇవ్వండి. డెఫినెట్ గా నోట్ చేసుకుని అవి లాస్ట్. నేను ఒక 20 సార్లు ఫోన్ చేశాను. నిన్నటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను వెళ్దామని. టేకప్ చేద్దాం. చాలా మంది మెంబర్స్ అడిగారు. అసలు నేను నా ఫోనే ఆన్సర్ చేయట్లేదే బాబు. ఉదయం అధ్యక్ష కమిటీలో నేను ఉన్నాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఉన్నాను అధ్యక్ష. ఉదయం 7 నుంచి 9 దాకా ఈ విఐపి దీన్ని కూడా పెట్టడం జరిగింది. అంతరాలయంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మరి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మాకు. చేయాలి సంబంధిత అధికారి మెంబర్స్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మెంబర్స్ ఫాలోఅప్ చేసుకుంటారు. అలాగే సెక్రటరీ గారి దగ్గరికి ఇచ్చి ఇప్పుడు నేను 20 సార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలే. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఇచ్చేలాగా ఉంటుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి విడుదల, ఉద్యోగాల కల్పన గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రమేష్ యాదవ్ రాజగొల్ల, శ్రీ కౌరు శ్రీనివాస్, శ్రీ బొమ్మి ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ప్లీజ్ 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 నా పేపర్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఏ డీమ్ టు హ్యావ్ బీన్ laid on the table. ప్లీజ్ 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 కూర్చోండి. సరే రాసి మరి అన్నీ ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ ప్లీజ్. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది, కూర్చోండి. ఇప్పుడు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ప్రొటెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు మాట్లాడి సభదృష్టికి వచ్చింది, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. నా క్వశ్చన్ నెంబర్ 14005 నాదెండ్ల మనోహరం గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ 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 కూర్చో ప్లీజ్. న్యాయం చేయడం అంటే మీరు అడిగిందల్లా న్యాయం అనుకోకూడదు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష సమాధానం 2024 జూన్ నుండి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. పోలీసు మరియు నిఘా అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష. తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడమైంది. 1955 నిత్యావసర సరుకుల చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తున్నాం అధ్యక్ష. పీడిఎస్ బియ్యం మళ్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష.
1955 చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వులోని నిబంధనల ప్రకారంగా 2024 నుండి 2025 ఆగస్టు వరకు పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2438 కేసులను నమోదు చేయడం అధ్యక్ష. ఇందులో 232 క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది. అటువంటి అక్రమ కార్యకలాపాల ప్రమేయం ఉన్న 282 వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఈ కాలంలో 5,65,886 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ 254 కోట్ల 60 లక్షల అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడమైంది. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మాకున్న చట్ట ప్రకారంగా వితిన్ 1 మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం అధ్యక్ష. కానీ అనేక సందర్భాల్లో కోర్టులు వెళ్ళి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది. ఇప్పటి వరకు 25,584 క్వింటాల బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన మాకు ఆదాయం 6,60,63,805 రూపాయలు అధ్యక్ష. ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేసాం అధ్యక్ష. దీని గురించి ఈసీ చట్టంలోని 6A విభాగం ప్రకారం స్వాధీనం చేసుకున్న నిల్వలు సహజంగా కుళ్ళిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగ వేలం ద్వారానే మేము వాటిని విక్రయించాలి అధ్యక్ష. వివిధ కోర్టుల్లో ఈ వ్యాజ్యాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అతి త్వరగా వీటిని ముందు తీసుకెళ్లి విక్రయించడానికి కోసం చర్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా చేపడతాం అధ్యక్ష. మెంబర్ ఎనీ క్లారిఫికేషన్? ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారాగా సబ్సిడీ ద్వారాగా పేద ప్రజలకి అందవలసినటువంటి బియ్యం ఈ రేషన్ షాపుల డీలర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది మాఫియా కుమ్మక్కయ్యి కొన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరలించేస్తున్నారు అధ్యక్ష. ఇందులో భాగంగా మరి మంత్రివర్యులు చెప్పినట్టుగా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల జిల్లాల్లో ఈ పంపిణీ వ్యవస్థ ఎక్కువగా కూడా రవాణా అవుతుంది అధ్యక్ష. గతంలో 2004 జూలైలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా నిల్వ ఉంచినటువంటి ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్కడ గుర్తించి ఆ యొక్క సిప్ను కూడా మరి సీజ్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మరి ఈ రకంగా ఈ పేదలకు అందవలసినటువంటి బియ్యాన్ని మరి ఎన్ని కట్టడలు చేసినప్పటికీ కూడా మరి తరలింపు ఆగట్లేదు అధ్యక్ష. ఈ విషయంలో మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీజ్ చేసినటువంటి సిప్ విషయంలో ఆ సిప్ ఏమైంది, దాని మీద ఏ విధంగా కేసులు నమోదైనయో మరి మంత్రివర్యులు తెలియపరచాలి అధ్యక్ష. ప్రకాశం జిల్లాలోనే సుమారు 3,585 క్వింటాల బియ్యాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అధ్యక్ష. అదేవిధంగా బాపట్ల జిల్లాలో పర్సూరు, అద్దంకి, రేపల్లి, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో రేషన్ డీలర్ నుంచి అధ్యక్ష కిలోకి 15 రూపాయల నుంచి 17 రూపాయలకు కొని వీళ్ళు మళ్ళీ 22 రూపాయలకి దళారులకు అమ్ముతున్నారు అధ్యక్ష. మరి ఇంతలా జరుగుతుంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థని మరి ఈ పీడిఎస్ బియ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తమ ద్వారాగా మంత్రివర్యులు తెలియజేసుకుంటూ కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.